హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు తోటకూరతోటి ఒక పుల్లకూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రాయలసీమ స్పెషల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం కందిపప్పు అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. కడాయి వేడి చేసుకుని పోపు పెట్టేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఇలా ఉల్లిపాయలు ఇలా తరుక్కుని వేసుకోండి. ఒక 2 టమోటాలు అయితే ఇలా తరుక్కుని చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి. తర్వాత దీంట్లో పసుపు వేసుకోండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత తోటకూర నేను బాగా ఒక 4-5 సార్లు కడిగేసి తోటకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది తోటకూర కాడలతో సహా నేను వేసాను. వేసేసిన తర్వాత మూత పెట్టేయండి. ఇప్పుడు చూడండి, మనకి తోటకూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇంకొకసారి కలిపేసి మరో 2 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. రుచికి సరిపడా కారం, ఒక పెద్ద స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాము. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పెట్టుకున్నాను. ఆ రసం కూడా దీంట్లో పోసేసాను. ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న బెల్లం ముక్క వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే తోటకూర పుల్లకూర రెడీ.